నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎల్. అందుడైన పారిశ్రామికవేత్తగా ఎదిగాడు శ్రీకాంత్ బొల్లా. అందుడైనప్పటికీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగారు శ్రీకాంత్. స్ఫూర్తిదాయకమైన ఇతని లైఫ్ను తెరకెక్కించబోతోంది బాలీవుడ్. డైరెక్టర్ తుషార్ హద్రీని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్ ఓ నిర్మాత. బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ బొల్లా పాత్రలో నటించబోతున్నారు. శ్రీకాంత్ బొల్లా ఎందరికో ఆదర్శప్రాయుడని, ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఆయన పాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. కెమెరా ముందు శ్రీకాంత్లా నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. బొల్లాంట్ ఇండస్ట్రీ అధినేత శ్రీకాంత్ బొల్లా బయోపిక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. ఇంతకీ ఎవరి శ్రీకాంత్ బొల్లా అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సెర్చింగ్ జరుగుతోంది. పుట్టిన దగ్గర నుంచి ఎదురైన సవాళ్లను ఎదుర్కొని తన కలలను నిజం చేసుకున్నారు శ్రీకాంత్. పారిశ్రామికవేత్తగా ఎదిగి ఎందరికో ఉపాధి కల్పించిన ఆయన జీవితం ఆదర్శనీయం. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్ ఆటంకాలను అధిగమించి అమెరికాలోని మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్లో చేరిన తొలి అంధుడిగా రికార్డు సాధించారు. హైదరాబాద్ కేంద్రంగా బొలాంట్ ఇండస్ట్రీస్ను స్థాపించి 2,500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. 3,000 మంది దివ్యాంగులను ఉచితంగా చదివిస్తున్నారు. మొత్తానికి శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ ఎంతో మంది యువతకి స్ఫూర్తి. బాలీవుడ్కి బయోపిక్లు కొత్త కాకపోయినా ఒక తెలుగు వ్యక్తి బయోపిక్ రావడం నిజంగా గర్వకారణమే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.